చిత్రగుప్తులో మనం 2-3 సార్లు అనుకున్నాం ఫ్రెండ్స్. ఏందనంటే తాండవ్ హోగా. బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న అరాచకాలకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో పరమేశ్వరుడు గడ్డపార దించుతాడు అని మనం అనుకున్నాం. తాండవ్ జరూర్ హోగా. ఎందుకంటే హిందూ అనే ఒక మనుషులను ప్రేమించే ఆ ధర్మాన్ని ఎవరైతే గెలుకుతారో వాళ్ళకు ఖచ్చితంగా గడ్డపార దించే తత్వం ఆ పరమేశ్వరుడు చేస్తాడని చెప్పి ఆశించినాం. ఇగో ఇవాళ అదే జరిగింది. తాండవ్ హోగా అని నేను చెప్పినప్పుడు ఏమైందనంటే ఇవాళ ఎవరైతే జిహాదీ గ్రూప్స్ అక్కడ ఉన్నాయో, ఏవైతే బుద్ధిస్టుల మీద, హిందూస్ల మీద, ఆర్ టు దట్ మ్యాటర్ బంగ్లాదేశీ మైనారిటీల మీద ఏదైతే మరణకాండ సృష్టించనికే ప్రయత్నం చేస్తుందో ఆ మరణకాండకు ఇవాళ బంగ్లాదేశ్ బార్డర్ల మీద అర్కాన్ ఆర్మీ బంగ్లాదేశ్ ఆర్మీకి ఊచ కోతకు వస్తున్నది. నిజంగా చెప్పాలన్నానంటే పొద్దున మాట్లాడుకోవాలంటే ఉచ్చ ఓపిస్తున్నది. అర్కాన్ ఆర్మీ ఏం చెప్తుందనంటే బంగ్లాదేశీ ఇప్పటిదాకా ఏదైతే ఉన్నదో హిందూ ఆర్ టు దట్ మ్యాటర్, బుద్ధిస్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ బంగ్లాదేశీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరణకాండ చేస్తుంటే బంగ్లాదేశీ ప్రభుత్వం కమ్మగా పుల్లగా తినుకుంటా చూసుకుంటూ కూర్చున్నది. కానీ ఇంతవరకు వాళ్ళని ఏం కాపాడే ప్రయత్నం చేస్తలేదు అని చెప్పి అర్కాన్ ఆర్మీ గంభీరమైన ఆరోపణలు చేస్తుంది. అసలు ఈ అర్కాన్ ఆర్మీ ఎవరు, అసలు ఏం జరిగింది అని చెప్పి మనం చిట్టా లోపలికి జరగబోతే 16th డిసెంబర్ మన విజయ్ దివస్. 16th డిసెంబర్ నాడు ప్రధానమంత్రి మోదీ గారు ట్వీట్ చేసి మాట్లాడితే అక్కడ ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న ఒక ఫారిన్ సెక్రటరీ వానికి పైజామా నాడ కట్టుకోనికి సరిపోదు. కానీ వాడేమంటాడు, బంగ్లాదేశీ యుద్ధంలో భారత్ చేసింది ఏం కట్టలు కట్టింది ఏం లేదు, కేవలం ఒక మధ్యవర్తిత్వమే పోషించింది, దీనికి మీరు పెద్దగా చెప్పుకోవాల్సిన అది లేదు అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారి ట్వీట్ని హేళన చేస్తూ ఈ ఫారిన్ సెక్రటరీ మాట్లాడతాడు. అయితే నేను ఆ ఫారిన్ సెక్రటరీ గానికి ఆర్ టు దట్ మ్యాటర్ బంగ్లాదేశీ ప్రభుత్వానికి ఎవడైతే మద్దతు తెలుపుతాడో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వాడు ఎవడున్నా సరే వాడికి ఇలా చిత్రగుప్త ఒక సమాధానం ఇస్తుంది. ఏందనంటే, అరే ఓ ఫాల్తుగా నువ్వు ఒకటి యాది పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నీది దేశమే కాకుండా ఉండే, నువ్వు పాకిస్తానీ పైజామా ఉండే, ఆ పైజామా నాడ ఉండే కరెక్ట్గా చెప్పాలనంటే, ఆ నాడ ఊడవీకి నీకు ఒక కొత్త పైజామా గుట్టించి ఈ పైజామాకు ఫలానా పేరు అని చెప్పి పెట్టిందే భారత్. మళ్ళా అంత పీకుడు కానీ వైనుంటే నేను ఇలా నీకు ఏం చెప్తున్నానంటే, మళ్ళీ 16th డిసెంబర్ విజయ్ దివస్ ఆ ఫోటో మర్చిపోయినావురా, పాకిస్తాన్ ఆర్మీ అబ్సల్యూట్గా ఇండియన్ రక్షక బలగాలకు సరెండర్ చేసింది. ఇది యావత్ ప్రపంచం చూసింది ఆ రోజు. మళ్ళా అంటే నీకు తెలుసుగా మీ డిఎన్ఏ ఎట్లుంటుందో మా అందరికీ తెలుసు. ఎంత మీకు చేసినా మళ్ళా మీరు అదే లొల్లి మాట్లాడతారు. ఉన్నమాట చెప్పాలనంటే మిమ్మల్ని నమ్మునేందుకు మాకు సిగ్గు శరం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రాను భారతదేశం మీద ఎట్లా మాట్లాడతారనంటే అసలు మధ్యవర్తిత్వం కూడా ఏమున్నది, మా బలం మీద మేము గెలిచినామని చెప్పుకుంటారు. సిగ్గుదప్పినోడా ఒకసారి యాద పెట్టుకోవాల్సింది ఏందని అంటే నాడలు కట్టుకొని పైసలు లేనప్పుడు మీ దగ్గర అది వేరే విషయం. మా ఇందిరాగాంధీ చేసిన కాడికి చేసింది, మళ్ళీ మీకు మీ భూభాగాన్ని ఎందుకు ఇచ్చిందో నాకు అసలు అర్థం కాదు. కానీ ఇక లాహోర్ దాకా కూడా పోయి ఎవడు సెక్యులర్ వాదులు మా వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఇలా చెప్పిర్రో నాకు తెలియదు. కానీ భూమిని ఇడిచిపెట్టుకొని వచ్చారు, ఎంపీ కట్టనికి వచ్చారో మళ్ళీ ఏ అవార్డుల కోసం ఈ పని చేసారో నాకు తెలియదు. కానీ ఇట్లాంటి మాటలు వినాల్సి వస్తుంది మనం ఇంత త్యాగం చేసినాక మన రక్షక బలగాలు. సో కమింగ్ టు ది టాపిక్ ఆఫ్ అర్కాన్ ఆర్మీ వన్స్ అగైన్, 16th డిసెంబర్ నాడు ఎవరైతే 1971లో 93,000 పాకిస్తానీ సోల్జర్లు భారత్ ముంగట తల దించి గుట్నల మీద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని క్షమాభిక్షను అడిగినరో మన భారతదేశానికి, అది మనకు ఒక గర్వమైన దినం నిజంగా చెప్పాలంటే. అందుకే మనము విజయ దివస్ ఆ రోజు జరుపుకుంటాం. ఆ రోజు బంగ్లాదేశ్ కూడా ఇండిపెండెంట్ నేషన్ లెక్క ఒక ఆవిర్భవించింది అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. అయితే అదే రోజు 16th డిసెంబర్ 2024 నాడు అర్కాన్ ఆర్మీ ఒక్కొక్క మిసైళ్ళు అలా అవి భీకర దాడి ఒక్క మాటలో చెప్పాలంటే భీకర దాడి. ఇలా రిపోర్ట్ ఏం సజెస్ట్ చేస్తుందంటే మయన్మార్ ఏదైతే ఇన్సర్జెంట్ గ్రూప్ అర్కాన్ ఆర్మీ ఏఏ అంటామో మనము, అది కంప్లీట్గా టెక్నాఫ్ రీజన్ అని చెప్పి ఒకటి బంగ్లాదేశ్లో ఉన్నది. టెక్నాఫ్ రీజన్ని కంప్లీట్గా ఇలా కబ్జా చేసుకున్నది మన అర్కాన్ ఆర్మీ ఎవరు అని అంటే ఈ రోహింగ్యా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ రోహింగ్యా ముస్లింలు బుద్ధిస్టులని ఊచకోత కోస్తున్నారు బంగ్లాదేశ్లో అని చెప్పి వాళ్ళకంటూ వాళ్ళు ఒక రిబెల్ గ్రూప్ ఫామ్ చేసి ఒక సొంత సైన్యాన్ని ఫామ్ చేసుకొని వాళ్ళ జిందగీలా వాళ్ళు కాపాడుకునే ప్రజలే ఈ అర్కాన్ ఆర్మీ. ఈ బుద్ధిస్టులు అంటున్నావు గిరీష్, మళ్ళా ఇది పలు పెద్ద డిఫెన్స్ ఛానళ్ళలో కూడా కవర్ చేసిండ్రు. మళ్ళీ బుద్ధం శరణం గచ్చామి అనేటోడు ఇలా గన్ను పట్టిండు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శాంతియుతంగా ఈ అడ్డమైన వాళ్ళు వినరు, ఈ రోహింగ్యా ముస్లింలు అసలే వినరు. నేను అందుకనే చెప్తా ఫ్రెండ్స్, ఏంటంటే ధర్మహింస తదైవచ. వీళ్ళకు ఏ రకంగా జవాబు చెప్పాలనో ఆ రకంగా ఖచ్చితంగా జవాబు చెప్పాలా, లేకపోతే మన అసమర్థత అనుకుంటారు. ఆర్ టు దట్ మ్యాటర్ నువ్వు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే అట్లెట్లా మాట్లాడినా
ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మాట్లాడలే కదా అని చెప్పి ఉల్టా హాత్ పచ్చకడు మనకే కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అర్కాన్ ఆర్మీ చేసిన ఈ చర్యకు మీరేం కామెంట్ రూపంలో చెప్తారో చెప్పుండ్రి. ఇది శాంతియుతంగా ఎవరైతే బుద్ధిస్టులు ఉంటారో వాళ్ళని గెలికితే ఎట్లా ఉంటుంది అని అనేది అర్కాన్ ఆర్మీ అలా చూపించిందా లేదా. అండ్ టు దట్ మ్యాటర్ విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారంటే అర్కాన్ ఆర్మీ ఏదైతే ఇప్పుడు ఈ టెక్నాఫ్ రీజన్ ని క్యాప్చర్ చేసుకుందో, భీకర దాడి చేసి బంగ్లాదేశ్ బార్డర్ల మీద, ఇది భారతదేశాన్ని మెప్పించనీకి కూడా ఈ చర్య చేస్తున్నది అని అంటారు. అండ్ అన్నోన్ గన్మెన్ కి జై అని చెప్పి చిత్రగుప్తులో మనం చాలాసార్లు మాట్లాడతాం. ఏ రాజకీయ ప్రెషర్ వెనకకేంది లేనిది ఇట్లాంటి పెద్ద పెద్ద దాడులు చేసుడు అనేది కష్టం. సో ఎవరు అర్కాన్ ఆర్మీ ఎన్నుకున్నారో వాళ్ళందరికి ఒకసారి మనస వాచ కర్మన జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. నా నవ్వు చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది నా మనసులో ఏముందో అని. నా మనసులో ఏదైతే ఉందో మీ మనసులో కూడా గదే ఉండి మీ దిమాగ్లకు ఆ బల్బు వెలుగుతుంది చాలు. సో ఈ అర్కాన్ ఆర్మీ టెక్నాఫ్ రీజన్ ని క్యాప్చర్ చేసుకున్నందుకు నేను వాళ్లకు అభినందనలు తెలియజేస్తానంటే బరాబర్ చేస్తా. ఎందుకంటే రోహింగ్యా ముస్లింలే ఇప్పుడు బంగ్లాదేశ్ ని లిబరేట్ చేసిర్రు అని చెప్పి తెలుసు మనకు. రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ మనం మర్చిపోయినామా అని చెప్పి చెప్తున్నా. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగలే. ఇవాళ టెక్నాఫ్ రీజన్ లో ఒక పెద్ద లొల్లి క్రియేట్ అయింది. సో ఇదైతే టెక్నాఫ్ రీజన్ ఇదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది మయన్మార్ బార్డర్. మయన్మార్ నుంచి వచ్చి టెక్నాఫ్ రీజన్ ని వీళ్ళు క్యాప్చర్ చేసిర్రు. ఏషియన్ న్యూస్ నెట్వర్క్ లా 12 డిసెంబర్ రోజు వచ్చిన కథ. ఇప్పుడు అర్కాన్ ఆర్మీ ఏమైతే చేసిందో కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ మయన్మార్స్ రకైన్ ప్రావిన్స్ ని కంట్రోల్లోకి తీసేసుకుంది. బంగ్లాదేశ్ బార్డర్ ఏరియాస్ లా భీకరమైన యుద్ధం చేస్తుంది. బంగ్లాదేశ్ కి ఉచ్చ ఓపిస్తుంది. నాడగట్టుకునే టైం కూడా ఇస్తలేదు. ఇది మనం తీసి చూస్తే ఇప్పటిదాకా ఏదైతే రీజన్స్ ఇల్లు మనం తీసుకున్నారో మాంగ్దా అనేది రీజన్ ఉన్నదో, ఇగో ఈ రీజన్ ఫ్రెండ్స్, మాంగ్దా అనేది అయితే రీజన్ ఉన్నదో ఈ రీజన్ని కంప్లీట్గా క్యాప్చర్ చేసి కంప్లీట్గా టెక్నాఫ్ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టు డిఫెన్స్ న్యూస్ మన ఏషియన్ న్యూస్ నెట్వర్కే తీసుకోండి. ఆ కార్కి వస్తే కొంచెం గొప్పను ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇంకా ఇండియా.com ఎక్సెట్రా ఇట్లాంటి పలు న్యూస్ పేపర్లలో వచ్చినాయి. మన V6లో రావు, నమస్తే తెలంగాణలో కూడా రావు. ఎందుకనంటే భారత పరాక్రమం ఏదైతే చూపిస్తుందో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు జాతివాది గాంధీ ఎక్సెట్రా జాతిల మీద మాట్లాడే వాళ్ళకి కావాలి. అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఏందనంటే అర్కాన్ ఆర్మీ బంగ్లాదేశీల ఏదైతే వీక్ బార్డర్స్ ఉన్నాయో, బలహీనమైన బార్డర్లు ఉన్నాయో వాటిని కంప్లీట్గా క్యాప్చర్ చేసుకొని ఒక స్ట్రాటజిక్ ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో మన శాండ్ మార్టిల్ ఐలాండ్ తీసుకోండి ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ క్యాప్చర్ చేసుకుందామని చూస్తున్నారు. అందుకే మళ్ళొకసారి మనసు నిండా జై శ్రీరామ్. ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్ అని చెప్పి మనం చూస్తే ఇది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడనే ఆనాడు డీప్ స్టేట్ గహిరా రాజ్ ఏదైతుందో ఈ డీప్ స్టేట్ ఒక క్రిస్టియన్ ఐలాండ్ని ఫామ్ చేసి జో స్టేట్ని ఫామ్ చేద్దామని అన్నది వెనకటికి చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడినరు. చిత్రగుప్తులో కూడా మనము మ్యాప్లు వేసుకొని కూడా మనం చూసినాము. మేబీ మీరు మా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు టోటల్గా రోహింగ్యా రెఫ్యూజీ క్యాంప్స్ ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నాయో అక్కడ ఒక 3 నిజంగా చెప్పాలంటే 11 మిలిటెంట్ క్యాంప్స్ ఉన్నాయి. 11 మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైన 3 ఏవేవైతే ఉన్నాయనంటే అవి రోహింగ్యా సాలిడేటరీ ఆర్గనైజేషన్ RSO అని అంటాం, ఇంకొకటి అర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ARSA అని అంటాం, ఇంకొకటి అర్కాన్ రోహింగ్యా ఆర్మీ విచ్ ఇస్ కాల్డ్ యాస్ ARA. ఈ RSO అనేది ఏదైతుందో రోహింగ్యా సాల్వేషన్ ఆర్గనైజేషన్ ఏదైతుందో దీనికి డైరెక్ట్ అల్ఖైదా అండ్ జమాతే ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మనం అందరం చూసినాం. ఇదే సాల్వేషన్ ఆర్మీ ఇవాళ బంగ్లాదేశ్ని షేక్ హసీనాను ఏమంటారు బంగ్లాదేశ్లోకైనా ఎల్లగొట్టుట్లో కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పి ఎక్స్పర్ట్స్ వాదన. ఇంకొకటి ఏంటంటే ఈ ఇస్లామ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం పాపులేషన్ ఉన్నారో ఎవరైతే ఎస్పెషలీ ఈ మాంగ్దా రీజన్లా మనుషులను షీల్డ్ల లెక్క వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నాన్ ముస్లిం పాపులేషన్ని డిప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నాన్ ముస్లిం పాపులేషన్ అంటే ఇక హిందువులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బంగ్లాదేశీ మైనారిటీలు వాళ్ళని ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాడికల్ మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతున్నాయో చిన్న పిల్లలను రిక్రూట్ చేస్తున్నారు. చిన్న పిల్లలను రిక్రూట్ చేసి రోహింగ్యా క్యాంప్ల నుంచి విషబీజాలు నాటి ట్రైన్ చేసి యంగ్ టీనేజర్స్ల లెక్క మార్చి టు దట్ మ్యాటర్ ఈ యంగ్ పిల్లలని చిన్న పిల్లలను కూడా ముక్కుపచ్చలారనే వయసుల పిల్లలను తీసుకొని వచ్చి భీకరమైన దాడులు చేపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అర్కాన్ ఆర్మీ ఏం చెప్తుందని అంటే ఇప్పటిదాకా బంగ్లాదేశ్ ప్రభుత్వం టు దట్ మ్యాటర్ బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ రక్షక బలగాలు ఈ టెర్రర్ క్యాంపులు ఏవైతే నడుస్తున్నాయో, ఏవైతే ఈ టెర్రర్ క్యాంపులు మష్రూమ్ అయి కుక్క గొడుగులు లెక్క అక్కడక్కడ వెలిసినాయో వీటిని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ఎప్పుడు బంగ్లాదేశీ ఆర్మీ చేయలేదు. ఎప్పుడైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయిందో ఈ ఇన్స్టాన్సెస్ ఆఫ్ రాడికల్ గ్రూప్స్ ఏవైతున్నాయో చాలా పెరుగుడు శురువైనాయి. లోకల్ పాపులేషన్ రకైన్ రీజన్లా ఈ దాడులు కూడా పెద్దగైనాయి అని చెప్పి చెప్తారు. దరిద్రం దండయాత్ర మన దురదృష్టం ఏంటంటే బంగ్లాదేశ్ ఏదైతే ఇంటరిమ్ ప్రభుత్వం ఉందో వీటిని పెంచి పోషిస్తున్నది. ఇవాళ సుమారు 1 మిలియన్ రోహింగ్యా రెఫ్యూజీస్ మయన్మార్ వెళ్ళిపోవాలని అంటే ఆలోచిస్తున్నారు. ఎక్సెప్ట్ ఢాకా ఫీల్స్ దట్ దే విల్ రిపాట్రియేట్ అరౌండ్ సమ్ 1 మిలియన్ రోహింగ్యా ముస్లిమ్స్ టు బ్యాక్ టు మయన్మార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే అర్కాన్ ఆర్మీ భీకర దాడులు షురూ చేసిందో, ఏదైతే బోట్స్ ఏవైతే ఉండనో బిట్వీన్ టెక్నాఫ్ అండ్ సెంట్ మార్టిన్ ఐలాండ్స్ ఇవన్నీ ఆపరేషన్ ఆగిపోయినాయి. భీకరమైన బాంబుల సౌండ్లు ఇంకా షెల్లింగ్ సప్పుడ్లు బాగా ఈ ఏరియాలో కనబడుతున్నాయి అని చెప్పి అక్కడ లోకల్ విలేజర్లు చెప్తున్నారు. సండే నుంచి భీకరమైన యుద్ధం జరుగుతున్నది. మిలిటరీ ప్లేన్లు పైకేని పోతున్నాయి. ఇప్పటికైతే ఫైరింగ్ చల్లబడ్డది, కానీ ఆర్మీ ప్లేన్లు మాత్రం మీదికేని పోతున్నాయి అని చెప్తారు. బంగ్లాదేశ్ మయన్మార్ ట్రేడ్ అనేది ఏదైతుందో, మన వ్యాపారం ఏదైతుందో కంప్లీట్గా డిస్రప్ట్ అయిపోయింది. అర్కాన్ ఆర్మీ ఏదైతే ఉందో అవుట్ పోస్ట్ ఏదైతే వెస్టర్న్ స్ట్రాటజిక్ రీజన్ మంగ్డాల్ ఉన్నదో దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. టెక్నాఫ్ బార్డర్ని కూడా క్యాప్చర్ చేసుకున్నారు. ఏదేమైనా ఇవాళ ఇది భారతదేశానికి శుభసూచకమానంటే ఎస్, బుద్ధిస్టుల మీద హిందువుల మీద ఏదైతే వీళ్ళు మరణకాండ చేయడానికి ప్రయత్నం చేసినారో ఆఖరికి ఎవరో ఒకళ్ళు గడ్డపారదించే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్. భారత్ ప్రావీణ్యం ఉన్నదా గిరీష్ అని అంటే నా నవ్వు మీకు ఆన్సర్ ఇవ్వాలా? మేబీ ఆర్ మే నాట్ బి. అండ్ టు దట్ మ్యాటర్ గిరీష్ దీని అంతా ఎట్లా సమ్అప్ చేస్తావు అని అంటే హర హర మహాదేవ్, భారత్ మాతాకి జై.